రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చారు జగన్ రెడ్డి. ద క్రెడిట్ చోరీ. ఈ క్రెడిట్ చోరీ ఎంత సిద్ధహస్తుడంటే ఆయన పబ్లిక్ కి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయే విధంగానే ముందు అది ఎందుకు అవుతుందని చెప్పడం, తర్వాత మా వల్ల అయిందనే చెప్పడం. ఈ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే హక్కు మాత్రం జగన్ కి సిద్ధహస్తుడు కాబట్టి ఆ క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేకపోగా క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఆ క్రెడిట్ అయిందే. మరి ఆయన పాలించిన 5 ఏళ్లలో కూడా ఎక్కడ రాజధాని లేదు, 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులని. ఆ క్రెడిట్ అయిందే. అసలు రాష్ట్రం లేని రాజధాని అంటూ ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ క్రెడిట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మళ్ళీ జగన్ అనే ఆయన మావి గారిని అంటున్నారు. గత 5 ఏళ్లు దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉచిత సలహాలు ఇవ్వటం అంటే అక్కడ అమరావతి అనే పేరు ఉండటం ఆయనకి ఇష్టంలే, మావి గారిని అంటా ఉన్నారు. అదే విధంగా 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 5 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపోయి పారిపోయే పరిస్థితి. అంటే సుమారు 40 ఇండస్ట్రీలు, కియా ఎక్స్పాన్షన్ గానీ, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ గానీ, ఇలా అనేక అండర్వేర్ కంపెనీలతో సైతం పారిపోయేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి.